హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో నేను టీఎస్ వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా అంటే బి కేటగిరీ రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇకపోతే ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవటం రాకపోతే నాకైనా ఇస్తే నేనైనా చేసిస్తానమాట. ప్లీజ్ దయచేసి తప్పులు చేసుకోవద్దు. ఇంకపోతే మెయిన్గా 2 పాయింట్స్ అయితే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మొబైల్ నెంబరు ఇంకా ఈమెయిల్ ఐడి మీరు నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు దానికి రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు ఇస్తారు కదా, అదే ఇవ్వండి. అంటే అప్పుడు మీరు ఏ ఇబ్బంది పడకుండా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఆ మొబైల్ని ఆ నెంబర్ని అప్డేట్ చేయించుకొని అదంతా టైం పట్టిద్ది. ఓకేనా? కొత్త ఇవ్వచ్చు, కానీ అదే ఇచ్చేయండి, ఏ బాధ ఉండదనమాట. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అది కూడా సేమ్ అప్పుడు నీట్ ఎగ్జామ్కి ఏది ఇచ్చారో అదే ఇప్పుడు ఇవ్వాలి. అడ్మిట్ కార్డు స్కోర్ కార్డు తెలుసు కదా. అడ్మిట్ కార్డు అంటేనేమో ఎగ్జామ్కి వెళ్ళే ముందు డౌన్లోడ్ చేసుకుంటారు. స్కోర్ కార్డు మొన్న వచ్చింది కదా, అది 2025దే. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్స్ 9th 10th క్లాసు, ఇంటర్మీడియట్ది కూడా. తర్వాత క్యాస్ట్, ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ ఎలిజిబుల్ అయితే, ముస్లిం మైనారిటీ వాళ్ళు అయితే ఆ సర్టిఫికెట్. నెక్స్ట్ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ అ బోర్డ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ పాసింగ్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, టీఎస్ అయినా సిబిఎస్ఈ అయినా ఐసిఎస్ఈ అయినా ఇవి కానీ మీరు అయిపోతే అది. మైగ్రేషన్ సర్టిఫికెట్. నెక్స్ట్ క్యాండిడేట్ కేటగిరీ, ఇన్ కేస్ మీరు కానీ ఎన్ఆర్ఐ అయితే ఎన్ఆర్ఐ స్కాలర్షిప్ సర్టిఫికెట్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికెట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దర్ సీరియల్. ఓకేనా? అండర్ ద సీల్. నెక్స్ట్ కాపీ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫైనాన్షియల్ సపోర్టర్ అండ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్. ఈ రెండు పాస్పోర్ట్ కాపీ ఇంకా పాస్పోర్ట్ కూడా, ఈ రెండు కావాలి. ఒకవేళ మీరు సి కేటగిరీకి కానీ కావాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఫీ కట్టడానికి ఈ కార్డ్స్ ఏమైనా డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా నెట్ బ్యాంకింగ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ పెయిడ్ అప్లికేషన్. ఇంతవరకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్. ఇంకపోతే రిజిస్ట్రేషన్లోకి వద్దాం. ఫస్ట్ మీకు వెబ్సైట్ వచ్చేప్పటికి ఇక్కడ బ్లూ లెటర్స్లో కనిపిస్తుంది చూడండి, https://TSVT-med-admissions.tschhe.in. ఇదైతే వెబ్సైటు. మీరు ఇందులోకి వెళ్ళిన వెంటనే హోమ్ పేజ్ వెళ్ళగానే ఇలా కనిపించింది. మీరు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి. ఇలా ఉండిద్ది అన్నమాట మీకు ప్రీఫేజ్ వచ్చేప్పటికి. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇలా వచ్చింది. నెక్స్ట్ ప్రీఫేజ్ వచ్చేప్పటికి నీట్ రోల్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే మొబైల్ నెంబరు, కాన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ. నెక్స్ట్ ఈమెయిల్. చెప్పాను కదా, నీట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే ఇస్తారో అదే ఇవ్వాలి ఇప్పుడు కూడా. నెక్స్ట్ ఈమెయిల్, ఓటీపీ, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసేయండి. ఓకేనా? వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే మీకు. అప్పుడు ఇక్కడ పాపప్ వచ్చింది. పాపప్ వచ్చే వరకు మీరు అయితే రిఫ్రెష్ చేయొద్దు మీ స్క్రీన్ని. ఇవన్నీ మొబైల్స్లో అయితే ఓపెన్ అవ్వవు, ఓన్లీ డెస్క్టాప్ సైట్స్ అంటే ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్లోనే ఉండిద్ది. నెక్స్ట్ మళ్ళీ రోల్ నెంబరు, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, క్యాస్ట్ కేటగిరీ, క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే మీకు ఆ పేమెంట్కి దాన్ని తీసుకెళ్ళిద్ది అనమాట. పేమెంట్ పేజ్కి పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత అక్కడ వాళ్ళు చూపించినట్టు
ఇక్కడ ఏది డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా లేకపోతే నెట్ బ్యాంకింగా చూసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి పేమెంట్ చేసేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీకు పేమెంట్ అయిపోయి కూడా మీరు పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అనే వచ్చిందనుకోండి, మీరేమి కంగారు పడొద్దు. మళ్ళీ పేమెంట్ చేయండి. అది సక్సెస్ఫుల్ అయ్యే వరకు మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్ అయ్యిద్ది. ఓకేనా? ఈ ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేసిన పేమెంట్ వితిన్ 6 వర్కింగ్ డేస్లో వాళ్ళైతే మీకు రిటర్న్ ఇస్తారు. మీరేం కంగారు పడొద్దు. ఓకేనా? ఇక్కడ అక్కడే ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ ఏ సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్ ఆన్ ద స్క్రీన్ అండ్ యూ విల్ రిసీవ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ టు యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. మీకు అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. ప్లీజ్ నోట్ డౌన్, అక్కడ వచ్చింది కదా, ప్లీజ్ నోట్ డౌన్ ద నెంబర్ ఫర్ ఫర్దర్ కరస్పాండెన్స్. అక్కడ ఇచ్చిన నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫర్దర్ స్టెప్స్కి మీరు అంటిల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు అవసరమైంది. డు నాట్ రిఫ్రెష్ ఆర్ క్లోజ్ ద పేజ్ అంటిల్ యూ విల్ రిసీవ్ ద సక్సెస్ఫుల్ పేమెంట్ మెసేజ్. ఇట్ మే టేక్ ఫ్యూ సెకండ్స్ టు ప్రొసీడ్ అ పేమెంట్ అండ్ వెరిఫై డీటెయిల్స్. చెప్పాను కదా, మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అనేంత వరకు పాపప్ క్లియర్ చేయొద్దు. ఇదిగో ఇలా వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు మళ్ళీ వ్యాలిడేట్ చేయండి. రోల్ నెంబరు వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబరు పెట్టి క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా సిగ్నేచర్ వచ్చేప్పటికి 100 KB లోపలనే ఉండాలి. మీరు ఇక్కడ అప్లోడ్ చేసేప్పుడు మళ్ళీ ఫస్ట్ పేజ్కి వచ్చింది. దాన్ని రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి లాగిన్ అవుతారు. ఇప్పుడు వరకు రోల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యారు. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడికి ఇంకా మీ ఫోన్కే మెసేజ్ వచ్చింది అనమాట. దాని కింద ఒక లింక్ ఉండిద్ది. దాన్ని క్లిక్ చేస్తే మీకు వచ్చిన మెసేజ్లో డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తారు మీరు. ఓకేనా? ఇక్కడ క్యాండిడేట్ నేమ్ 10+12, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, క్యాస్ట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ నెంబరు. ఈ నెంబరు ఎలా ఉండిద్ది అనేది నేను చెప్తాను. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడుందో చూపిస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకా ఇంటర్ బోర్డు మార్క్స్ సెక్యూర్డ్ గ్రూప్స్ మటుకే ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. నెక్స్ట్ మ్యాక్సిమం అసలు ఎంత స్కోర్ చేశారు అనేది ఫస్ట్ బాక్స్, ఎంతకి అనేది సెకండ్ బాక్సు. మీరు ఎన్ఆర్ఐ క్వాటానా, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ నెంబర్ ఎంత, స్టేట్ డామిసైల్ నెంబర్, ఒకవేళ క్లైమింగ్ ఆర్మీ డెంటల్ కాలేజెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే అది, ఎస్ ఆర్ నో. నీట్ రోల్ నెంబరు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ర్యాంక్, పర్సంటైలు, స్కోరు, జెండరు, లోకల్ ఏరియా, మైనారిటీ, మొబైల్ నెంబరు, మొబైల్ ఆల్టర్నేటివ్ నెంబర్. అప్పుడు ఏది ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇవ్వండి ప్లీజ్. మీరు మళ్ళీ కొత్తది ఇవ్వద్దు. ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, అడ్రస్, ప్లేసు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఫోటో 100 KB లోపల ఉండాలి. ఆ నీట్ ఎగ్జామ్ రాసేప్పుడు ఏది ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఇవ్వండి. సిగ్నేచర్ కూడా ఇచ్చి తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ చేయండి. ఓకేనా? అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి సేవ్ అండ్ ఎగ్జిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఈ పేజ్ వస్తే ఓకే, ఈ పేజ్ రాకపోతే మళ్ళీ లాగిన్ అవ్వండి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇంతకు ఇచ్చారు ఆల్రెడీ, మళ్ళీ ఇవ్వండి. నీట్ ర్యాంక్ కార్డు ఇవన్నీ 500 KB లోపలనే ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీకు అప్లికబుల్ అయితే, ఆధార్ కార్డు, ఈక్వివలెంట్ సర్టిఫికేట్, ఎన్ఆర్ఐ క్వాటా అయితే ఆ డాక్యుమెంట్స్, తర్వాత ఎలిజిబిలిటీ ఆర్మీ డెంటల్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉండిద్ది అనమాట, మీరు ఆర్మీ వాళ్ళని ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ స్టడీస్ సర్టిఫికేట్ 9th 10th, తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్. ఇంతవరకు సేవ్ అండ్ ప్రింట్ అప్లికేషన్ అని కొడితే మీకు ఇలా వచ్చింది అప్లికేషను. ఇంకా దీన్ని ప్రింట్ తీసుకొని ఉంచుకోండి అనమాట. ఓకేనా? చెప్పాను కదా, ఇది ఓన్లీ డెస్క్టాప్ సైట్లోనే ఓపెన్ అయ్యిద్ది. చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ డాష్ బోర్డ్ కింద ఉంది చూడండి, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. దీన్ని మీరు అక్కడ ఎన్రోల్ చేయాల్సి ఉండిద్ది. ఇంకా ఫీజు వచ్చేప్పటికి యూనివర్సిటీ ఫీజు
ఇన్ కేస్ మీకు సీట్ వచ్చిన తర్వాత ఫీజు ఎంత కట్టాల్సి ఉండిద్దంటే ట్యూషన్ ఫీ మొత్తం యూనివర్సిటీ ఫీజు వచ్చేప్పటికి ఎంబీబీఎస్ వాళ్ళకి బీ కేటగిరీ అయితే 40,000 కట్టి మీకు అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. బీడీఎస్ వాళ్ళు అయితే 20,000 కట్టి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు సి కేటగిరీ అయితే 70,000 కట్టాలి. బీడీఎస్ వాళ్ళు 40,000 అయితే కట్టిన తర్వాత మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో వెబ్ ఆప్షన్స్ అనే ఒకటి ఉంది. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు నేను మీకు కంపల్సరీగా ఇన్ఫామ్ చేస్తాను ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. అంతవరకు నా ఛానల్లో మీద ఒక కన్నేసి ఉంచండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.